మెదక్ జిల్లా రామయంపేట, చిన్నశంకరంపేట, నార్సింగిలో, ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం 27 సంవత్సరాల తర్వాత అధికారం చేపట్టిందని, ఈ గెలుపుకు ఢిల్లీ ప్రజలు ఆశీర్వదించి బీజేపీ ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ఈ గెలుపుతో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం సత్తా చాటిందని, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్, సీనియర్ నాయకులు లింగారెడ్డి అన్నారు. రామాయంపేటలో చిన్న శంకరంపేట నార్సింగి శివాజీ చౌక్ వద్ద, ఢిల్లీలో బీజేపీ పార్టీ అధికారం చేపట్టనున్న తరుణంలో పార్టీ కార్యకర్తలతో కలిసి బాణాసంచాలు కాల్చుతూ స్వీట్లు పంచుకొని ఒకరికొకరు విజయోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. భారతీయ జనతా పార్టీ నార్సింగి మండల శాఖ ఆధ్వర్యంలో అయితే ఢిల్లీలో గత కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కాకుండా అదర్ పార్టీల పాలనలో ఉండే 27 సంవత్సరాల తర్వాత ఈరోజు ఢిల్లీలో కాషాయ జెండా ఎగరడం జరిగింది. ఇది నరేంద్ర మోదీ వల్ల. అయితే రాబోయే రోజుల్లో ఢిల్లీలో కాక గల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఎగురవేస్తుందని పూర్తిగా నమ్ముతున్నాము. ప్రజలు కూడా బీజేపీ వైపే చూస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంత్యోదయ పథకం ద్వారా జనతా పార్టీ ఢిల్లీ పీఠాన్ని అధిరోహించడం చాలా సంతోషకరమైన విషయము. మోడీ నాయకత్వంలోని భారతదేశం అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ యొక్క జెండా రెపరెపలాడుతుంది. దానికి కారణం మన మోడీ గారి యొక్క పరిపాలన మరియు అమిత్ షా యొక్క బలము అన్ని రాష్ట్రాల్లో విస్తరిస్తూ బీజేపీకి అన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఓటేసే పరిస్థితి కల్పిస్తుందంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన చేస్తున్న అభివృద్ధి పనులు. 5వ తారీఖు రోజు ఢిల్లీలో జరిగినటువంటి ఎలక్షన్లలో ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. ఢిల్లీలో 48 ఎమ్మెల్యే సీట్లతో అత్యధిక గెలిచి భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నటువంటి ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించ జరుగుతుంది. అలాగే రాబోయే స్థానిక తెలంగాణ ఎలక్షన్లలో కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి. ఢిల్లీ ఎలక్షన్లలో రిజల్ట్ రావడం జరిగింది. ఆ రిజల్ట్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుబి మోగించడం జరిగింది. ఆ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ అహంకారానికి, అవినీతికి, మద్యం కుంభకోణానికి ఇదొక చెంపపెట్టు లాంటిది. అందుకే ఢిల్లీ ప్రజలు చాలా తెలివైన వారు కాబట్టి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి విజయంలో కీలక పాత్ర పోషించినారు. అలాగే నాడు కాంగ్రెస్ పార్టీ 2 పార్లమెంటు స్థానాలు ఉన్నప్పుడు నాడు కాంగ్రెస్ పార్టీ నిండు పార్లమెంటులో వాజ్పేయి గారిని ఏలన చేసే విధంగా మాట్లాడినటువంటి